హైడ్ అండ్ సీక్ రోజు రోజుకి మరీ దారుణంగా ఆడుతున్నారు మామ. లేకపోతే చెట్టు మీద 5 మంది దాక్కోవడమేంది. ఆల్ఫైన్ మ్యాప్ హైడ్ అండ్ సీక్ పార్ట్ 3. ఈసారి మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ వచ్చి స్నోఫాల్ మామ. ప్లేస్ మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. హైడ్ అండ్ ప్లేసులు మాత్రం కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఈసారి నాకు హెల్పర్ గా టీఎఫ్పీ జోరో వచ్చాడు. నేను ఇంకా జోరో ఇక్కడే ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి మనోళ్ళందరూ హైడ్ అవ్వగానే ఇంకా వాళ్ళని కనిపెట్టడానికి బయలుదేరిపోయాము. ఇంకా స్టార్టింగ్ లోనే ఇక్కడ గ్లూ వాల్ ఉంది. అంటే ఇంటి పైన ఎవరో ఉన్నారు, అదిగోండి కనిపించేశాడు. మనోడిని అయితే కొట్టేశాను. ఆ తర్వాత ఈ పెద్ద ఇంట్లోకి అయితే వచ్చేసాను. లోపలైతే ఎవరూ దాక్కోలేదు, కానీ పైకి వెళ్తే ఇక్కడ దీని మీద ఒక ఆయన కనిపించాడు. కింద విండింగ్ మిషన్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ చుట్టూ చూడండి మామ, చూడడానికి ఎంత బాగుందో. ఇక్కడ డ్యువాల్ చేసుకుని ఒక ఆయన ఇప్పుడు ఎక్కడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఆ బ్రోన్ అయితే జోరో కొట్టేశాడు. ఇంకా నేను కూడా చెట్టు పైకి ఎక్కి చూసా. నాకైతే ఇంకెవరూ కనిపిలా. సరేలే అని చెప్పి దిగేశాను. ఈ మూల గెడ్ లో ఒక బ్రో కనిపించాడు. మామూలుగా మిగతా ప్లేసుల్లో స్టార్టింగ్ లో అంతా గబగబా కనిపించేస్తారు, ఎక్కువ మంది ఉంటారు కదా. సో కానీ ఈ ప్లేస్ లో మాత్రం 32 ప్లేయర్స్ ఉంటే ఎవ్వరు కూడా స్టార్టింగ్ నుంచి సింపుల్ గా కనిపించట్లేదు. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర ఎవరు ఉండట్లేదు అనమాట. ఇలాంటి ప్లేస్ లోనే దాక్కుంటున్నారు. అమ్మిడికి వచ్చేంత వరకు వాళ్ళు అసలు కనిపించట్లేదు. ఈ బ్రో కూడా చూడండి మామ, అక్కడి నుంచి కొంచెం బ్లాక్ గా కనిపించింది. ఇంకా అమ్మిడికి వస్తే మనోడు సైలెంట్ గా బనుకోన్నాడు. మాకు ఇంకా వెతికి విసుకొచ్చేస్తా ఉంది, ఎవరు కనిపించట్లా. ఇంకా ఇళ్ల పైన ఎవరైనా దాక్కో ఉన్నారా అని చెప్పి మాకైతే డౌట్ వచ్చింది అనమాట. అందుకే అక్కడ గ్లూవాల్ వేసుకొని జోరో కూర్చున్నాడు. నేను పైకి ఎక్కేసాను. ఇంటి పైన అయితే ఎవరూ కనిపించలేదు, కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ చెట్టు దగ్గర ఎవరో కదిలినట్టు అనిపించింది మామ. స్కోప్ వేసుకొని చూస్తే ఒకరనకాల ఒకరు ముగ్గురు బనుకో ఉన్నారు. మళ్ళీ ఇటుపక్క కొమ్మ పైన కానీ ఇంకొక ఆయన ఉన్నాడు. మొత్తం 4 ఉన్నారు మామ ఇక్కడే. ఇందాక ఎవరూ లేరులే అనుకున్నా, మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు. ఈ చెట్టు పైన నుంచి ఒకడు కిందకు దూకేసి ఎస్కేప్ అవడానికి ప్రయత్నించాడు మామ. వెళ్ళి కొట్టేద్దాం అనుకునే లోపల ఆడు నన్ను కొట్టడానికి ట్రై చేశాడు. ఫోన్లే లాస్ట్ కొట్టేశాను. ఇళ్ల పైన కూడా చాలా మంది దాక్కున్నారు మామ. ఇదిగోండి ఈ ఇంటి పైన అయితే ఒక బ్రో కనిపించాడు. మళ్ళీ ఈ ఇంటి పైన ఇంకొక ఆయన బనుకున్నాడు. ఇందాకే ఇంట్లోకి 2-3 సార్లు వెళ్ళా. అప్పుడు ఆ పైన చూడడం మర్చిపోయాను, కానీ ఈసారి మాత్రం చూసేశాను. ఇంకా అలవి కూడా తగ్గిపోయింది మామ. లాస్ట్ 2 ఉన్నారు. ఒక పర్సన్ అయితే అనుకున్నట్టే మళ్ళీ ఇంటి పైనే కనిపించాడు. ఇంకా లాస్ట్ ఒకే ఒక పర్సన్ ఉన్నాడు. కనీసం ఒక 20 నిమిషాలు ఎత్తికాం మామ ఆ ఒక్క ప్లేయర్ ఎక్కడున్నాడో కనిపెట్టడానికి. లాస్ట్ లో ఇద్దండి ఈ గెడ్ లో ఉన్నాడు. అవుట్ ఫిట్ కూడా దానికి తగ్గట్టే పెట్టుకొచ్చాడు. కొంచెం దూరం నుంచి అసలు కనిపించట్లా, అమ్మిడికి వస్తేనే కనిపిస్తున్నాడు. పైగా ఇక్కడ గడ్డి కూడా కొంచెం పొడవుగా ఉంది మామ, మన బరుండా లాగా కాదు. ఇంకా ఫైనల్లీ హైడ్ అండ్ సీక్ మ్యాచ్ లో మనోడే విన్ అయిపోయాడు. ఇంకా బ్యాక్ బిల్ చేసి మనోడికైతే గివ్ అవే ఇచ్చేసాను. అండ్ మీరు కూడా ఈ హైడ్ అండ్ సీక్ మ్యాచ్ లో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడే మన టీఎఫ్పీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.